అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్వామి వివేకానంద యోగా ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే 10వ తరగతి విద్యార్థులకి 10 విజయ రహస్యాలు. నాట్ ఓన్లీ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఈ వీడియో అత్యంత ఉపయోగకరం. నాట్ ఓన్లీ డిగ్రీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఈ రహస్యాలు ఔషధాల్లాగా పని చేస్తాయి. ఫస్ట్ రహస్యం ఏంటంటే ప్రతి విద్యార్థికి గోల్ ఉండాలండి, లక్ష్యం ఉండాలి. సో నేను చాలా పాఠశాలలోకి వెళ్తూ ఉంటాను. బాబు నీ లక్ష్యం ఏంటి అంటే, ఈ 80% ఆఫ్ స్టూడెంట్స్ నేను కలెక్టర్, లేకుంటే నేను ఐపీఎస్, లేకుంటే నేను టీచర్, లేకుంటే నేను లాయర్, లేకుంటే నేను డాక్టర్, లేకుంటే నేను ఇంజనీర్ అని చెబుతూ ఉంటారు. సో 10 to 20% స్టూడెంట్స్ ఏమో అంటూ ఉంటారు. సో ప్రతి విద్యార్థికి లక్ష్యం ఉండాలి, గోల్ ఉండాలి. సో ఆర్టీసీలో బస్సు ఎక్కాం, కండక్టర్ ఎక్కడికి బాబు అంటే ఏమో అంటే కండక్టర్ టికెట్ ఎక్కడికి ఇస్తాడు. సో కండక్టర్కి అయోమయం, అటు ఆ విద్యార్థికి కూడా అయోమయం. అక్కడ ఉన్నటువంటి జనాలంతా చూసి నవ్వుతూ ఉంటారు. కాబట్టి మనం బస్ ఎక్కినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలిసి ఉంటే టికెట్ తీసుకుంటే అక్కడ దిగి మనం ఇంటికి వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. కాబట్టి ప్రతి విద్యార్థికి తప్పకుండా లక్ష్యం అనేది ఉండాలి. మరి లక్ష్యం ఎలా చూజ్ చేసుకోవాలంటే, ఆ విద్యార్థి దేనిలో రాణించగలడు, దేనిలో ఆసక్తి ఉంది, దేనిలో జిజ్ఞాస ఉంది, దేనిలో పట్టుదల ఉంది, దేనిలో కోరిక ఉంది అని చెప్పి ఆ సబ్జెక్టులో విద్యార్థి రాణించగలడు అంటే ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి గోల్స్ ఆ విద్యార్థి చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడు అనుకోండి ఒక విద్యార్థి. సో అతనికి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్లో బాగా ప్రావీణ్యం ఉండాలి. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అన్నాడు అనుకోండి. సో ఆ విద్యార్థికి బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్లో బాగా ప్రావీణ్యం ఉండాలి. సో ఈ విధంగా ఒక విద్యార్థి లక్ష్యాన్ని తను ఆసక్తి ఉన్నటువంటి సబ్జెక్టులో, జిజ్ఞాస ఉన్నటువంటి సబ్జెక్టులో, ఉత్సాహం ఉన్నటువంటి సబ్జెక్టులో గోల్ చూజ్ చేసుకోవాలి. తన ఫ్రెండ్ డాక్టర్ అవుతానన్నాడని చెప్పి నువ్వు డాక్టర్ ఆ గోల్ చూజ్ చేసుకోవద్దు. సో నీ మిత్రునికి ఆ బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్లో మంచి ఆసక్తి ఉంది, జిజ్ఞాస ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి మీ ఫ్రెండ్ ఆ డాక్టర్ గోల్ చూజ్ చేసుకున్నాడు, బట్ నీకు అందులో లేదు, నీకు మ్యాథమెటిక్స్లో ఉంది. కాబట్టి నువ్వు మ్యాథమెటిక్స్లో ఉంది కాబట్టి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా గోల్ చూజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రతి విద్యార్థికి గోల్ మస్ట్ అండ్ షుడ్. సో గోల్ రీచ్ కావడం కొరకు కష్టపడద్దండి, ఇష్టపడాలి. సో గోల్ రీచ్ అయ్యాక ఆనందం పొందడం కాదు. సో గోల్ రీచ్ కావడం కొరకు ఆనందంగా స్టడీ చేయి. ఈ ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు ఆనందపడుతూ ఉంటారు. ఒకడు పిచ్చోడు, ఒకడు చిన్నపిల్లగాడు. సో నీ గోల్ రీచ్ కావడం కొరకు నువ్వు పిచ్చోడిలా తయారవ్వు. గోల్ రీచ్ అయ్యాక చిన్నపిల్లాడిలా ఆనందం పొందే ప్రయత్నం చేయండి. సో ఇదండి. సో ఫస్ట్ రహస్యం, మీరు తప్పకుండా ఏదో ఒక నీకు ఇష్టమైనటువంటి, నువ్వు ఏ సబ్జెక్ట్లో రాణించగలవు, నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, నీకు ఏ సబ్జెక్ట్ అంటే కసి ఉంది, కోరిక ఉంది, జిజ్ఞాస ఉంది, పట్టుదల ఉంది. సో అలాంటి సబ్జెక్టుకు సంబంధించినటువంటి గోల్ను మీరు చూస్ చేసుకోవాలి. మరి సెకండ్ రహస్యం ఏంటంటే, టార్గెట్ అండ్ డిజైర్స్ ఒకటే స్ట్రైట్ లైన్ పైన ఉండాలి. అంటే మీ యొక్క లక్ష్యము, మీ యొక్క గోల్, దానికి సంబంధించినటువంటి కోరికలు ఇవన్నీ ఒకటే సరళ రేఖ పైన ఏకీభవించాలి. ఆ రోజు జగదేక వీరుడు, అతిలోక సుందరి 100 days ఫంక్షన్స్కి, యండమూరి వీరేంద్రనాథ్ ఫంక్షన్స్కి చాలామంది అతిథులు వస్తూ ఉంటారు. ఒక 2 అతిథులు పరిచయం అవుతారు. సో ఒక అతిథికి ఒక బాబు ఒక పాప ఉంటుంది, ఇంకొక అతిథికి ఇంకొక బాబు ఉంటాడు. సో వారు పరిచయం చేయగానే ఒక అతిథి అడుగుతారు, అయ్యా మీ నెక్స్ట్ ఫిలిం ఏంటి అంటే కొండవీటి దొంగ అంటాడు. అబ్బా ప్లీజ్ మా పాపకి మా బాబుకి ఒక రోల్ ఇవ్వరా, బాగా డ్యాన్స్ చేస్తారు అని అడుగుతాడు. అవునా అని చెప్పి ప్లే చేయగానే అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా అనే పాటకి అద్భుతంగా నృత్య ప్రదర్శన చేస్తారు. అప్పుడు ఓకే చూద్దామంటాడు. అప్పుడు బాబు
నీవేమవుతావు అంటే నేను ఐఐటి సాధిస్తాను అంటాడు. సో అమ్మాయి ఏమో నేను ఒక టీచర్ని అవుతానని చెప్పి ఆ పెద్ద మనిషికి మాటిస్తుంది. ఇంకొక అతిథి అబ్బాయిని అడుగుతాడు, యండమూరి వీరేంద్రనాథ్ గారు, బాబు మీరేమవుతారని. అతను ఏం చెప్తాడంటే, ఐ వాంట్ టు బికమ్ ఏ నంబర్ 1 చెస్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ అంటాడు. ఓకే, అయిపోతుంది అక్కడికి. ఒక 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక 100 డేస్ ఫంక్షన్స్లో ఆ అమ్మాయి ఆ యండమూరి వీరేంద్రనాథ్ కలిసి ఆ 15 ఇయర్స్ బిఫోర్ ఆ సిచ్యువేషన్ గుర్తుకు తీసుకొస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు అవును కరెక్టే, మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని అడిగితే, మా అన్నయ్య మెకానిక్ షెడ్లో మెకానిక్ చేస్తూ ఉన్నాడని చెప్పి బాధపడుతూ చెబుతూ ఉంటుందన్నమాట. అదేంటి వాడు ఆనాడు ఐఐటి అన్నాడు కదా అని అనగానే అమ్మాయి చెబుతుంది, వాని మొహం కొత్త సినిమా రాగానే పోస్టర్లు అతికించడం, జెండాలు కట్టడం, ఫస్ట్ షోకే సినిమా టికెట్లు తీసుకోవడం, ఆ సినిమాలోకి వెళ్ళి ఫస్ట్ పాటకే పేపర్లు ఎగిరేస్తూ డ్యాన్సులు చేయడం, నృత్యాలు చేయడం, ఆ హీరోకి అభిమానిగా ఉంటూ అలా సినిమాలు అని చెప్పి ఆ విధంగా తిరుగుతూ అలా ఐటీఐ కూడా చేయకుండా మెకానిక్ నేర్చుకొని ఆ బైక్ మెకానిక్ చేస్తున్నాడని చెప్పి ఆ అమ్మాయి ఆ పెద్ద మనిషికి చెబుతూ ఉంటుందన్నమాట. అదే మాదిరిగా ఇంకొక అబ్బాయి ఏం చేస్తున్నాడు, నీతోటి పరిచయమైనటువంటి అబ్బాయి అంటే, ఆ అబ్బాయి ప్రపంచంలో ఇప్పుడు నంబర్ 1 చెస్ ప్లేయర్, అతనే పద్మశ్రీ పద్మవిభూషణ్ కూడా వచ్చింది, అతనే విశ్వనాథన్ ఆనంద్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో దీనిలో అంతరార్థం ఏంటంటే, సో ఫస్ట్ విద్యార్థి మెకానిక్ ఎందుకు అయ్యాడంటే వాని గోల్ ఐఐటి, బట్ వాని డిజైర్స్ అన్నీ సినిమాలపైన. సో సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి సంబంధించినటువంటి పేపర్లు పోస్టర్లు అతికించడం, జెండాలు కట్టడం, సో ఫస్ట్ షోకే సినిమాకి వెళ్ళడం, లేకుంటే టీవీలలో ఆ హీరోకు సంబంధించినటువంటి సన్నివేశాలను చూడడం. అంటే డిజైర్స్ వేరున్నాయి, టార్గెట్ వేరుంది. కాబట్టి ఆ విద్యార్థి టార్గెట్ను రీచ్ కాలేకపోయాడు. కానీ మరి ఇంకొక విద్యార్థి అదే విశ్వనాథన్ ఆనంద్, తను టార్గెట్ అండ్ డిజైర్స్ ఒకటే సరళ రేఖ పైన ఉన్నాయి. ఎందుకంటే విశ్వనాథన్ ఆనంద్ రోజు అభ్యాసం చేస్తూ నిద్రలో కూడా అతనికి ఆ చెస్సే గుర్తొచ్చేదన్నమాట. అందుకే స్వామి వివేకానందుడు చెప్పాడు, లక్ష్యం పైన పెట్టిన దృష్టి లక్ష్య సాధన పైన పెట్టండి. 100కు 99 మంది విద్యార్థులకి లక్ష్యం ఉంది, లక్ష్య సాధన లేదు. అందుకే ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు, కలలు కనండి, కలలను సాకారం చేసుకోండి, నీకు నిద్రలో వచ్చేది కళ కాదు, నీకు నిద్ర పోకుండా చేసేదే కళ. సో రాత్రి 12 గంటలకు తెలివికొచ్చిన కళ వచ్చిన ఐ వాంట్ టు బికమ్ ఏ కలెక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్, ఆ విధంగా ఆ అణువణువున ఆ గోల్ జీర్ణించుకొని పోతే నువ్వు ఆ గోల్ను రీచ్ కావడానికి నీకెంత ఉత్సాహం కలుగుతుంది, ఉల్లాసం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, కసి కలుగుతుంది, పట్టుదల కలుగుతుంది, కోరిక కలుగుతుంది, జిజ్ఞాస కలుగుతుంది. సో అప్పుడు మాత్రమే నువ్వు టార్గెట్ను రీచ్ కాగలవు. రెండవ రహస్యం, లక్ష్యం పైన పెట్టిన దృష్టి లక్ష్య సాధన పైన పెట్టండి. మూడవ రహస్యం ఏంటంటే, ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు ఈ టీవీలను కట్టిపెట్టండి. టీవీలలో సినిమాలని, సీరియళ్ళని, లేకుంటే సెల్ ఫోన్లో యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, సో అవి చూడడం వల్ల మీ బుర్రలోకి వైరస్ ఆలోచనలు వచ్చి చేరుతాయి. నీ బ్రెయిన్లో చాలా న్యూరాన్స్ ఉంటూ ఉంటాయి. ఒక్కొక్క న్యూరాన్ ఒక విషయాన్ని నిక్షిప్తం చేసుకొని ఉంటుంది. నీ పేరేంటి బాబు అనగానే పలాని నా పేరు రాకేష్ అంటుంది. బాబు నీ పేరెంట్స్ పేరేంటి అంటే నా పేరెంట్స్ పేరు పలాని రమేష్, పలాని గీత అంటే ఇద్దరి నేమ్స్ చెబుతూ ఉంటాడు. అంటే అది సింగిల్ లైన్ న్యూరాన్ బాండ్ అంటాము. అంటే 2 న్యూరాన్స్ ఉంటాయి, దాని మధ్యలో ఒక ఆక్సాన్ అనే ఒక చిన్న దారం లాంటి ఒక కనెక్షన్ ఉంటుంది. సో ఆ 2 న్యూరాన్ల మధ్య ఆ సమాచారము మా తండ్రి పేరు రమేష్, మా తల్లి పేరు గీత అని చెప్పడానికి ఆ 2 న్యూరాన్లు స్పందిస్తాయి. దీనిని సింగిల్ లైన్ న్యూరాన్ బాండ్ అంటాము. బాబు a+b² ఏంటి అంటే a² + b²+2ab. ఇప్పుడు మనకి 3 న్యూరాన్స్ స్పందించాయి. ఇక్కడొక న్యూరాన్, ఇక్కడొక న్యూరాన్, ఇక్కడొక న్యూరాన్. సో ఇది ట్రయాంగిల్ షేప్ న్యూరాన్ బాండ్ అంటాము.
ఒక విద్యార్థి a+b² = a² + b² + 2ab అని బాగా మననం చేశాడు, రాశాడు. ఇక పడుకోబోయే ముందు సినిమా చూశాడు. సినిమాలో నువ్వు వస్తానంటే నేనద్దంటానా అనే పాట చూశాడు. తర్వాత వెంటనే అబ్బా నీ తెయ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా అనే పాట విన్నాడు. సో అంటే అబ్బని తీయని దెబ్బ అనేది ఒక విషయము, నువ్వు వస్తానంటే నేను అద్దంటానా అనే 2 విషయాలు వచ్చాయి, అబ్బని తీయని దెబ్బ అనే 3 విషయాలు వచ్చాయి. సో 3 విషయాలు వచ్చాయి కాబట్టి మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ఆ బ్రెయిన్లోని 3 విషయాలు బయటకు పోవాలి. ఎట్లా పోతాయంటే a² ప్లస్ నువ్వు వస్తానంటే ప్లస్ నేనద్దంటానా. ఒక ట్రయాంగిల్ బాండ్ ఏర్పడింది. అంటే a² ప్లస్ నేను వస్తానంటే ప్లస్ నేను అద్దంటానా, ఒక ట్రయాంగిల్ బాండ్. ఇంకొక ట్రయాంగిల్ బాండ్ ఏంటంటే b² + 2ab అబ్బని తీయని దెబ్బ. అంటే ఇక్కడ 2 ట్రయాంగిల్ న్యూరాన్ బాండ్స్ ఏర్పడతాయి అన్నమాట. అంటే a² + b² + 2ab + 2ab వెళ్ళిపోయింది. 2ab వెళ్ళిపోయి ఒక ట్రయాంగిల్ బాండులేమో a² ప్లస్ సంథింగ్ వచ్చింది, ఇంకొక దాంట్లోనేమో b² ప్లస్ సంథింగ్ వచ్చింది. 2ab వెళ్ళిపోయింది. సో ఆ విద్యార్థినికి మనం తెల్లవారి ప్రశ్నిస్తే, టీచర్ బాబు a+b² వాటర్ అంటే a² ప్లస్ అని ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఆ విషయం వెళ్ళిపోయింది వాని బుర్రలో నుంచి. అదే a² + b² + 2ab అని చెప్పి నేర్చుకున్న తర్వాత పడుకోబోయే ముందు కళ్ళు మూసుకొని 5 నిమిషాలు మననం చేస్తే ఆ ట్రయాంగిల్ న్యూరాన్ బాండ్ అనేది బ్రెయిన్లో చాలా స్ట్రాంగ్గా, చాలా దృఢంగా పాతుకుపోయేది. సో ఆ ఫార్ములా చాలా 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 కాలం గుర్తుండిపోయేది. సో ఈ విధంగా ఒక విద్యార్థి చదవగానే వెంటనే టీవీ చూస్తే అలాంటి వైరస్ ఆలోచనలు వచ్చి చేరుతూ ఉంటాయి. ఒక సినిమా చూస్తే దాదాపుగా ఒక 300 ఆలోచనలు, వైరస్ ఆలోచనలు వచ్చి చేరుతూ ఉంటాయి. ఒక సీరియల్ చూస్తే ఒక 100 అనవసరమైనటువంటి వైరస్ ఆలోచనలు వచ్చి చేరుతూ ఉంటాయి. సో అవన్నీ అనవసరమైనటువంటి ఆలోచనలు మన బుర్రలో నిండాయి కాబట్టి ఇంతకుముందు చదివినటువంటి విషయాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఒక 1 or 2 months బిఫోర్ ఎగ్జామినేషన్ టీవీలకు స్వస్తి పలకండి, సీరియళ్ళకు స్వస్తి పలకండి, సినిమాలకు స్వస్తి పలకండి, సెల్ఫోన్లో నీకు అత్యంత ఉపయోగకరమైనటువంటి వీడియోస్ యూట్యూబ్లో చూడండి. కానీ అనవసరమైనటువంటి వీడియోలు చూడకండి, సీరియళ్ళు చూడకండి, సినిమాలు చూడకండి. అలా సీరియళ్ళు, సినిమాలు చూడడం వల్ల నీ ఏకాగ్రత, జ్ఞాపక శక్తికి అదొక పెద్ద దెబ్బ. 4వ రహస్యం ఏంటంటే హౌ టు ప్రిపేర్ యువర్ రీడింగ్ రూమ్. నువ్వు చదివే గది ఒక టెంపుల్ అవ్వాలి. అంటే నీకు 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయండి: కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, స్కిన్. సో ఈ 5 జ్ఞానేంద్రియాలను కట్టడి చేస్తే నీకు అమోఘమైనటువంటి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మీ సొంతం. ఎట్లా అంటే ఒక చైర్ వేసుకోవాలి, ముందర టేబుల్ ఉండాలి, టేబుల్ పైన టేబుల్ లైట్ ఉండాలి. సో టేబుల్ లైట్ వేసుకొని చదివితే అద్భుతమైనటువంటి ఏకాగ్రత నీ సొంతం. టేబుల్ లైట్ లేకుండా మనము మామూలుగా గోడకున్నటువంటి ట్యూబ్ లైట్ సహాయంతో చదువుతున్నామని అనుకోండి. చదువుతూ ఉంటే ఒకసారి దృష్టి మనకి గోడపైకి వెళ్తుంది. గోడపైకి వెళ్ళగానే అక్కడ ఒక బల్లి, ఒక పురుగు కనబడుతుంది. సో ఆ బల్లి, పురుగు కనబడగానే మనకి మమ్మీ సినిమా గుర్తొస్తుంది. సో ఆ బల్లి, పురుగును ఇలా తిప్పుతూ తినడాన్ని మనం దృశ్యాన్ని చూస్తూ ఉంటే అప్పుడు రజనీకాంత్ చంద్రముఖి సినిమాలో సిగరెట్ను ఇలా తిప్పుతూ తాగుతూ ఉంటాడు. సో చంద్రముఖి సినిమా గుర్తొస్తుంది. చంద్రముఖి సినిమా గుర్తు రాగానే మనకి దయ్యం సినిమా గుర్తొస్తుంది. దయ్యం సినిమా గుర్తు రాగానే మనకి రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తాడు. రామ్ గోపాల్ వర్మ గుర్తు రాగానే మనకు మమ్మీ సినిమా గుర్తొస్తుంది. ఈ మమ్మీకును ఆ దోమకి, ఆ పురుగుకున్నటువంటి సంబంధం ఇదండి. సో దీన్నే మనం ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటాము.
సో మన కళ్ళు ఎక్కడికో వెళ్ళాయి కాబట్టి ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి వెళ్తూ వెళ్తూ అలా సంచరిస్తూ ఉంటుంది మన మైండ్. సో అందుకే మన కళ్ళని అదుపులో ఉంచుకోవడం కొరకు టేబుల్ లైట్ మీరు అరేంజ్ చేసుకోండి. రెండవ విషయము మన నోస్, ముక్కుని అదుపులో ఉంచుకోవడం. సో ముక్కుని అదుపులో ఉంచుకోవాలంటే 2 కర్పూర బిళ్ళలు ఇక్కడ తీసుకొని ముక్కు దగ్గరలో ఉంచండి. మంచి సువాసన లోనికి వెళ్తుంది. సో మన బ్రెయిన్ దగ్గరలో థైమస్ ఉంటుంది. ఆ థైమస్ వరకు ఆ సువాసన వెళ్తే మన ముక్కు ఇతర వాసనలను గ్రహించకుండా కంట్రోల్లో ఉంటుంది. అంతేకాకుండా రూమ్లో అగరబత్తి వెలిగించుకోండి. లేకుంటే జువ్వాది కస్తూరి అని దొరుకుతూ ఉంటుంది షాపులో, కొంచెం తీసుకొని ఇక్కడ రాసుకోండి. అద్భుతమైనటువంటి సువాసనతోటి నీ మనసు ఒక అద్భుతంగా ఏకాగ్రతతోటి పనిచేస్తుంది. ఈ నోస్ కంట్రోలింగ్ అన్నమాట. అంతేకాకుండా నోటిని అదుపులో ఉంచుకోవడం. మనకు అప్పుడప్పుడు ఈ క్రికెటర్స్ కానివ్వండి, ఫుట్బాల్ ప్లేయర్స్ కానివ్వండి, చూయింగ్ గమ్స్, బబుల్ గమ్స్ తింటూ ఆడుతూ ఉంటారు. వారికి అది మైండ్ రిలాక్స్. సో మనము అవి తినకుండా నోట్లో ఒక లవంగం కానీ ఒక ఏలక్కాయ కానీ పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. మీ నోరు అదుపులో ఉంటుంది. అద్భుతమైనటువంటి ఏకాగ్రత మీ సొంతం. ఎట్లాగో స్కిన్ మనకి ఇంకొకరితోటి టచింగ్లో లేదు కాబట్టి మన స్కిన్ మన అదుపులో ఉంది. రూమ్లో ఉన్నటువంటి ఆ విండోస్ అన్ని క్లోజ్ చేసుకొని మంచిగా లైట్ వేసుకొని టేబుల్ లైట్ వేసుకుంటే మనకి బయట ధ్వనులు కూడా వినబడాయి కాబట్టి ఈ 5 ఇంద్రియాలు మీరు కంట్రోల్ చేసుకొని చదివితే అద్భుతమైనటువంటి ఏకాగ్రత, అద్భుతమైనటువంటి జ్ఞాపకశక్తి మీ సొంతం. సో ఇప్పుడు మీ యొక్క గది ఒక టెంపుల్ అయింది. సో మనం టెంపుల్కి వెళ్ళగానే గర్భగుడి ఉంటుంది. గర్భగుడిలో ఒకటే ఒక లైట్ పైనుంచి ఆ దేవుని తలపైన ఫోకస్ చేస్తూ ఉంటుంది. వెళ్ళగానే మనకు పటిక బెల్లంతో తీర్థ ప్రసాదంబులు పెడుతూ ఉంటాడు. నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఆనందపడుతూ ఉంటాం. గుళ్ళో కర్పూరం వెలిగించి ఉంటుంది, సువాసన వస్తూ ఉంటుంది. అదే మాదిరిగా మనకి అగరవత్తులతో సుగంధ ద్రవ్య పరిమళాలు వెదజల్లబడుతూ ఉంటాయి. ఆ విధంగా గుళ్ళోకి వెళ్ళగానే మనకు ఒక రకమైన సంతోషము, ఆనందము, మానసిక సంతృప్తి ఏ విధంగా కలుగుతూ ఉంటుందో మన రూమ్ కూడా ఒక టెంపుల్ లాగా తయారు చేసుకుంటే మీరు చదివే చదువుకి అదొక అర్థవంతమైనటువంటి రూమ్, అదే టెంపుల్. కాబట్టి మీరు నిజంగా మీ చదివే గదిని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని చదవండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. 5వ రహస్యం. సో 5వ రహస్యం ఏం లేదండి, ఎర్లీ గో టు బెడ్ అండ్ ఎర్లీ వేకప్. తొందరగా 9:30, 10 వరకు బెడ్ పైకి వెళ్ళండి. 4 లేదా 4:30కి లేవండి. సో ఎర్లీ మార్నింగ్ లేచి చదివే చదువు మీ బుర్రకి అద్భుతంగా ఎక్కుతూ ఉంటుంది. ఎందుకంటే మైండ్ కామ్ అయిపోతుంది. అట్మాస్ఫియర్ సరౌండింగ్స్ అన్నీ పీస్ఫుల్గా ఉంటాయి. సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు. దాన్ని బ్రహ్మ ముహూర్తం అంటాము. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చదివే చదువు నీకు డేలో చదివే చదువు కంటే 4 రెట్ల వేగంతో మన బుర్రలోకి ఎక్కుతుందట. ఆ బ్రాహ్మ ముహూర్తంలో చదివే చదువు, ఎర్లీ మార్నింగ్ లేచి చదివే చదువు, మీ గోలుకు సంబంధించినటువంటి సబ్జెక్టు మీరు రెగ్యులర్గా చదువుతూ ఉండండి. ఎగ్జామ్స్ అప్పుడు అంటే మీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి చదవండి. బట్ మిగతా టైంలో మీ గోల్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు డాక్టర్ అనుకున్నారు. సో డాక్టర్ అనుకుంటే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ 4:30 to 6:30 2 hours పర్ఫెక్ట్గా ఎవ్రీడే చదవండి. మీరు పర్ఫెక్ట్ డాక్టర్ అయిపోతారు. లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ చదవండి. ఇక మిగతా 22 గంటలు మీకు ఇష్టమైన సబ్జెక్టులు మీరు ఎప్పుడు చదువుకుంటారో అది మీ ఇష్టం. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి చదివే చదువు అద్భుతంగా మీ బుర్రకెక్కుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ నేను ద్వారకలో ఉన్నాను అనుకోండి. ద్వారక నుంచి మంచిర్యాల్ 45 కిలోమీటర్స్. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి బైక్ పైన వెళ్ళి బస్ స్టాండ్కి రావాలంటే నేను ఎగ్జాక్ట్లీ ½ an hour 35 minutesలో చాలా తేలికగా యావరేజ్ స్పీడ్లో నేను బస్ స్టాండ్లో ఉంటాను. అదే ఈ టైంలో రావాలంటే 1.5 hours పడుతుంది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ట్రాఫిక్. సో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి నేను తొందరగా రీచ్ కాలేను. కాబట్టి ఎర్లీ మార్నింగ్ కూడా నీ బుర్ర ఆ విధంగా ఎంటీ స్పేస్ తోటి ఉంటుంది. కాబట్టి నువ్వు అద్భుతంగా ఆ మార్నింగ్ లేచి చదివే చదువు చదవండి.
మిగతా వారు నైట్ అవుట్ చేసి డేలో పడుకున్న వ్యక్తులు కూడా గొప్ప వ్యక్తులు అయ్యారు. బట్ ఎక్కడనో ఒక దగ్గర అలాంటి వ్యక్తులను చూసి ఉంటాము. మ్యాక్సిమం మనకు సైకాలజీ ఏం చెబుతుందంటే ఎర్లీ మార్నింగ్ లేచి చదివే చదువు అద్భుతంగా నీ బుర్రకి ఎక్కుతుంది అని చెబుతుంది మన సైకాలజీ. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి చదివే ప్రయత్నము చేయండి. 6వ రహస్యం. సో మీరు 4:30కి లేచారు, 6:30 వరకు చదివారు, బ్రష్ వేసుకున్నారు. బ్రష్ వేసుకున్నాక మీరేం చేయాలంటే ఉక్కు నరాలు, ఇనుప కండరాలు లాంటి మన శరీరము, వజ్రం లాంటి శరీరము తయారవ్వాలంటే మనము ఒక హాఫ్ ఎన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఒక వ్యాయామం చేసి, ఒక 4-5 సూర్య నమస్కారం చేసి, ఒక 3-4 ఆసనాలు చేసి కొంచెం విశ్రాంతి తీసుకుంటే మన శరీరము ఒక అరగంట సేపు అలా శ్రమిస్తే 24 గంటలు మన శరీరము ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా, శక్తివంతంగా, మనసు ఆనందదాయకంగా పరుగులు పెడతా ఉంటుందన్నమాట. చాలామంది పెద్దవారు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, అరే ఎగ్జామినేషన్ టైంలో హాఫ్ అన్ అవర్ నీకు ఫిజికల్ యాక్టివిటీ వద్దు, సమయం వేస్ట్ అవుతుందని చెప్పి కొందరు మూర్ఖులు చెబుతూ ఉంటారు. నో, మీరు పర్ఫెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ చేయండి. మీకు తెలియకుండానే మీకు డేలో ఒక 2 నుంచి 3 గంటల వరకు ఎక్స్ట్రా టైం కవర్ అవుతుంది. అంత శక్తి వస్తుందన్నమాట మన బాడీకి. మన శరీరంలో ఎండోక్రైన్ సిస్టమ్ ఉంది, నర్వస్ సిస్టమ్ ఉంది, స్కెలిటల్ సిస్టమ్ ఉంది, సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, ఎక్స్క్రియేటరీ సిస్టమ్ ఉంది. ఇలా 9 సిస్టమ్స్, మేజర్ సిస్టమ్స్ అన్నీ ఉత్తేజాన్ని పొంది శరీరంలోని ప్రతి భాగానికి, ప్రతి టిష్యూకి, ప్రతి సెల్కి ఆక్సిజన్తో కూడుకున్నటువంటి రక్త ప్రసరణ జరిగి నీ శరీరము ఉక్కు నరాలు, ఇనుప కండరాల్లాగా తయారై ఉత్సాహంగా, ఉల్లాసంగా, శక్తివంతంగా ఎంతసేపు కూర్చున్నా మనకి ఆ బోర్ అనేది రాదు, ఆ నొప్పి అనేది రాదు, ఆయాసం అనేది రాదు. కాబట్టి ఎగ్జామ్స్ ఉండంగా కూడా మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. కావాలంటే ట్యాగ్లో అక్కడ చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ మీ కొరకే నేను డిజైన్ చేశాను. ఇక ఫిజికల్ యాక్టివిటీ అయిపోయింది, దృఢమైనటువంటి శరీరానికి వ్యాయామం అయిపోయింది. మరి స్థిరమైనటువంటి మనసుకి ఏం కావాలి? స్థిరమైనటువంటి మనసు కావాలంటే నీ మనసు నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే నీ మనసులోకి చదివింది చదివినట్టు ఎక్కి బుర్రలో నిక్షిప్తం అయిపోతుంది. కాబట్టి 10 నిమిషాలు ధ్యానం చేయాలి. సో మైండ్ ఎక్సర్సైజ్ ఈజ్ ద మెడిటేషన్. అది మెడిటేషన్ మీరు లేవగానే 10 నిమిషాలు చేయండి, లేచి కూర్చొని చదవండి. లేదు అంటే మీరు మీకు డేలో ఎప్పుడు మీకు బోర్ అనిపించినా, బ్రెయిన్కి అండ్ మైండ్కి కొంచెం మీకు స్ట్రెయిన్ అనిపించినా ఒక 10 నిమిషాలు హాయిగా ప్రశాంతంగా కూర్చొని నేను చెప్పినటువంటి ఆ మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస మీరు ఆచరించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. అంటే దృఢమైన శరీరం కొరకు వ్యాయామం, స్థిరమైన మనసు కొరకు మెడిటేషన్. ఇవి 2 ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో నువ్వు దేనినైనా సాధించగలవు, ఛేదించగలవు. 7th రహస్యం డైట్. సో అల్పాహారం ఎట్లా చేయాలంటే అల్పంగా చేయాలండి, హెవీగా చేయొద్దు. హెవీగా చేస్తే నీ బ్రెయిన్ డల్ అవుతుంది, నిద్ర వస్తుంది. నిద్ర రాకపోయినా ఆక్సిజన్ అంతా నువ్వు తీసుకున్నటువంటి ఆ ఆయిల్ ఫుడ్ అయినటువంటి అల్పాహారం జీర్ణం కావడం కొరకు మ్యాక్సిమం ఆక్సిజన్ ఇటు వెళ్తే బ్రెయిన్ డల్ అవుతుంది, నువ్వు చదివింది ఎక్కదు, ఎక్కింది ఎగ్జామ్లో మీకు గుర్తుకు రాదు. కాబట్టి తేలికగా జీర్ణమయ్యే టిఫిన్, ఆ టిఫిన్ అల్పాహారం అంటే అల్పంగానే ఉండాలి. సో అల్పాహారం చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగండి, మళ్ళొక గంటకు మళ్ళొక గ్లాస్ వాటర్ తాగండి, మళ్ళొక గంటకు మళ్ళొక గ్లాస్ వాటర్ తాగండి, మళ్ళొక గంటకు మళ్ళొక గ్లాస్ వాటర్ తాగండి. అలా గంటకొక గ్లాస్ వాటర్ తాగుతూ 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 చదవండి. సో మధ్యలో మనకి లంచ్ టైం వస్తుంది. ఆ లంచ్ టైంలో ఈజీలీ డైజెస్టెడ్ బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ డైట్, లీఫీ వెజిటేబుల్స్ ఉండాలి, తృణధాన్యాలు ఉండాలి, పప్పు ఉండాలి. అన్ని పోషకాలతో కూడుకున్నటువంటి ఆ తేలికగా జీర్ణమయ్యే వెజిటేరియన్ డైట్ తీసుకోవాలి. ముఖ్యంగా వెజిటేరియన్ డైట్లో మీకు కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. సో అన్ని పోషకాలతోటి కూడుకున్నటువంటి ఫుడ్డును మీరు 1/2 స్టమక్ ఫుల్ చేయండి, 1/4 వాటర్తో నింపండి, 1/4 ఎంటీగా ఉంచండి.
సో అప్పుడు మాత్రమే మీ శరీరం చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, మీ మనసు నవ యవ్వనంతోటి బాగా కూర్చొని మీరు ఎంత అంటే అంత చదవడం కొరకు మీ బాడీ, మీ మైండ్ మీకు సహకరించగలదు. మళ్ళీ తిన్నాక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గ్లాస్ వాటర్, మళ్ళీ ఒక 1 అవర్కు 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 గ్లాస్ వాటర్, అలా తాగుతూ ఈవినింగ్ 5-5:30కి ఫ్రూట్స్ తీసుకోండి స్నాక్స్గా. ఫ్రూట్స్లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. మీకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగాలంటే ఆ కారపూసల పొట్లాలు కానివ్వండి, ఆ బఠానీలు కానివ్వండి, లేకుంటే మిర్చీలు కానివ్వండి, లేకుంటే సమోసా కానివ్వండి, లేకుంటే బేకరీ ఫుడ్ కానివ్వండి, లేకుంటే ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, అందులో ఫ్యాట్ ఫుల్, న్యూట్రిషన్స్ నిల్. దాంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి రాదండి, ఉన్నది పోతుంది. కాబట్టి మీరు ఈ వెజిటేరియన్ డైట్ ఫాలో అవ్వండి. ముఖ్యంగా ఎగ్జామ్స్ అప్పుడు కానివ్వండి, ప్రిపరేషన్ అప్పుడు కానివ్వండి, మాంసాహారానికి కొంచెం దూరంగా ఉండండి. సో మాంసాహారంలో ఏముంటుందంటే ఎడ్రినల్ అనే రసాయనం ఉంటుంది. ఒక కోడిని కోయగానే, ఒక మేకను కోయగానే అలా గిలా కొట్టుకొని చనిపోతుంది. అప్పుడు మనకి అందులో ఎడ్రినల్ అనే రసాయనం ఊరుతుంది. అది భుజించేటప్పుడు మనకు అద్భుతమైనటువంటి టేస్ట్ ఉంటుంది. సో అద్భుతమైనటువంటి టేస్ట్ ఉన్నదంటే దాంట్లో ఎడ్రినల్ ఎక్కువ ఉన్నట్టు. ఎడ్రినల్ ఎక్కువ ఉందంటే అది నీ ఆరోగ్యానికి, అది నీ మెమొరీకి దెబ్బ. అందుకే ఆంధ్రాలో ఆ కోడిపుంజులకు కత్తులు కడతా ఉంటారు. కత్తులు కట్టి చనిపోయినటువంటి కోడిపుంజుకు రేట్ ఎక్కువ. ఎందుకంటే అది బాగా గిలా కొట్టుకొని చనిపోతుంది. కాబట్టి ఎడ్రినల్ బాగా ఊరుతుంది. ఆ బాగా ఊరినటువంటి ఆ కోడిపుంజు టేస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. టేస్ట్ ఎక్కువ ఉన్నదంటే నీ మెమొరీకి దెబ్బ. ఫారిన్లో ఆవులని నవరంధ్రాలు మూసి చంపుతారట. నవరంధ్రాలు మూసి చంపడం వల్ల అది ఎక్కువసేపు కొట్టుకుంటుంది. ఎక్కువసేపు కొట్టుకోవడం వల్ల మ్యాక్సిమం ఎడ్రినల్ రిలీజ్ అవుతుంది. మ్యాక్సిమం ఎడ్రినల్ రిలీజ్ అయితే ఫుల్ టేస్ట్. సో అలాంటి ఫుడ్ మీరు భుజించకండి. అలాంటి ఫుడ్ భుజిస్తే మీకు అజీర్ణత్వం కానీ, కుజీర్ణత్వం కానీ, అతిజీర్ణత్వం కానీ ఏర్పడితే ఎగ్జాము రాయలేరు సక్రమంగా. సో రాసిన ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ఎగ్జామ్స్ అయిపోయే వరకు మీరు మాంసాహారానికి దూరంగా ఉండండి. 8వ రహస్యం ఏంటంటే రివిజన్. సో రివిజన్ చేసేటప్పుడు మీకు శాండ్విచ్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది. 2 ఉత్సాహం ఉన్నటువంటి సబ్జెక్టుల మధ్యలో ఒక ఉత్సాహం లేని సబ్జెక్టును మధ్యలో వేసుకొని రివిజన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్, ఈజీ అన్నమాట. హిందీ అంటే ఇంట్రెస్ట్ లేదు. సో ఆ ఇంట్రెస్ట్ లేనటువంటి సబ్జెక్ట్ను మధ్యలో వేసుకొని ప్రిపేర్ అవ్వండి. అలా ప్రిపేర్ అవుతున్న కొద్దీ ప్రతి 50 నిమిషాలకు ఒక్కసారి మీరు మధ్యలో విశ్రాంతి తీసుకోండి. వెట్ క్లాత్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. సో 50 నిమిషాలు చదవగానే 2 కాళ్ళు ఇలా ముందుకు చాపేసి చేతులు ఇలా వెనకకి తీసుకొని ఒక కర్చీపును నీళ్ళల్లో పిండేసి గట్టిగా, నీళ్ళలో తడిపేసి గట్టిగా పిండేసి ఈ కళ్ళ పైన ఇలా వేసుకొని ఇలా విశ్రాంతి పొందండి. సో 10 నిమిషాలు మీరు వెట్ క్లాత్ టెక్నిక్, ఆ టెక్నిక్ ఫాలో అయితే అద్భుతంగా మీ బ్రెయిన్ మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది. ప్రతి 50 నిమిషాల తర్వాత వెట్ క్లాత్ టెక్నిక్ యూజ్ చేస్తావా, లేదంటే 10 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలండి. సో ఆ 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి నువ్వు సినిమాలు చూడడం కానీ, లేకుంటే సీరియల్ చూడడం కానీ, లేకుంటే అనవసరమైనటువంటి ముచ్చట్లు పెట్టడం కానీ అలాంటివి చేయకండి. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతిలో తిరగండి. లేకుంటే ఒక మంచి మ్యూజిక్ వినండి, లేకుంటే ఒక మంచి మెలోడీ సాంగ్ వినండి, లేకుంటే మంచి ఒక స్పిరిచువల్ సాంగ్ వినండి, లేకుంటే ఒక మంచి విషయము మీకు ఇష్టమైన వారితోటి ముచ్చటించండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ బుక్ పట్టుకొని మళ్ళీ ప్రిపేర్ అవుతుండాలి. సో ఈ విధంగా మధ్యలో 50 నిమిషాలకి ఒక్కసారి 10 నిమిషాలు మీ బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలి. హైదరాబాద్ పోతున్నాము కారు పట్టుకొని అంటే సిద్దిపేట దగ్గర ఒకసారి మనం బ్రేక్ ఇస్తాం, అల్పాహారం చేస్తాం 10 నిమిషాలు. ఇంజన్ కూల్ అయిపోతుంది. మళ్ళీ ఇంజన్ పికప్ కావడం కొరకు, హైదరాబాద్ పోవడం కొరకు దానికి ఒక రీఛార్జ్ అన్నమాట. అదే మాదిరిగా నీకు కూడా డ్రైవింగ్ చేసి కొంచెం బోర్ వస్తుంది. 10 మినిట్స్ నీ బాడీకి అండ్ మైండ్కి విశ్రాంతి ఇచ్చి అల్పాహారం చేస్తే మళ్ళీ ఉత్సాహంగా నువ్వు హైదరాబాద్ దానిక కార్ డ్రైవ్ చేస్తూ ఉంటావు. ఇన్ ద సేమ్ వే చదివేటప్పుడు కూడా 10 నిమిషాలు మీరు బ్రేక్ ఇవ్వండి. చదువుతున్నప్పుడు మెయిన్ కీ పాయింట్స్ రాసుకుంటూ ఉండాలి. మధ్యలో స్టోరీ కాకుండా కీ పాయింట్స్. కట్టే కొట్టే తెచ్చే రామాయణం, కట్టే కొట్టే తెచ్చే. సో ఆ విధంగా మీరు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కీ నోటింగ్ అంటే మెయిన్ పాయింట్స్ రాసుకుంటూ మీరు ప్రిపేర్ అవ్వండి. ఫిజికల్ సైన్స్ అయితే డ్రాయింగ్స్, బయాలజికల్ సైన్స్ అయితే డ్రాయింగ్స్, మెయిన్ పాయింట్స్, మ్యాథమెటిక్స్ అయితే ఫార్ములాస్.
సో ఈ విధంగా మీరు చదివేటప్పుడు ఒక 3-4 పేజీలు ఒక టాపిక్ ఉందనుకోండి, ఆ టాపిక్ను మొత్తం బట్టి పట్టకుండా హెడ్లైన్స్ అలా రాసుకుంటూ ఉంటూ, సో దానికి సంబంధించిన పిక్చర్స్ వేస్తూ ఉంటూ, దానికి సంబంధించిన ఫార్ములాస్ వేస్తూ ఉంటూ చదువుతూ ఉంటే మీకు ఈజీగా మీ బుర్రలో అది నిక్షిప్తం అయిపోతూ ఉంటుంది. 9వ రహస్యం. సో ఇక నైట్ డిన్నర్ అయిపోయింది. డిన్నర్ అయిన తర్వాత కొంచెం సేపు చదివావు. చదివిన తర్వాత సఫిషియెంట్ స్లీప్ అండి. సో 6 నుంచి 7 గంటల వరకు మీరు పర్ఫెక్ట్గా నిద్రపోవాలి. ఎందుకంటే డేలో మొత్తం చదివిందంతా నీ బుర్రలో ఆ న్యూరాన్స్ అన్నీ చాలా స్ట్రాంగ్ బాండ్స్ తోటి తయారవ్వాలి అంటే, నీ బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవ్వాలంటే, నీ బుర్రలో హ్యాపీ హార్మోన్స్ సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వాలంటే నువ్వు 6 నుంచి 7 గంటల వరకు పర్ఫెక్ట్గా నిద్రపోతేనే నువ్వు నిన్న డేలో మొత్తం చదివిందంతా ఆ చదువంతా ఆ న్యూరాన్స్ స్ట్రాంగ్ బాండ్స్ రూపంలో నీ బుర్రల్లో నిక్షిప్తము అయిపోతుంది. సో అలా పడుకున్నప్పుడు నువ్వు తీసుకున్నటువంటి ఆహారము, సరైన మోతాదులో తీసుకున్నటువంటి ఆహారము పర్ఫెక్ట్గా జీర్ణమై బయటకు విసర్జింపబడి నీ శరీరము శక్తివంతం అవుతూ ఉంటుంది. నిద్ర లేకపోతే జీర్ణం కాదు, జీర్ణం కాకపోతే బయటకు రాదు, బయటకు రాకపోతే ఏదో కోల్పోయినట్టుగా మన మనసులో ఒక రకమైన ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి, మన శరీరం అసౌకర్యంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ప్రతిరోజు 6 నుంచి 7 గంటలు సఫిషియెంట్గా స్లీప్ చేస్తేనే మిగతా చదివినన్ని గంటలు ఆ చదువంతా మీ బుర్రకు పర్ఫెక్ట్గా ఎక్కిపోతుంది. ఇక 10వ రహస్యం, టాప్ రహస్యం, ఆత్మవిశ్వాసం, పాజిటివ్ థింకింగ్. సో మీరు ఎంత చదివినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎలాంటి భోజనం భుజించినా, ఎంత పర్ఫెక్ట్గా స్లీప్ చేసినా మీలో ఆత్మవిశ్వాసం లేకపోతే, మీలో పాజిటివ్ థింకింగ్ లేకపోతే మీరు విజయాన్ని పొందలేరు. పాజిటివ్ థింకింగ్ అంటే ఏంది? నేను పొందగలను, నేను సాధించగలను, నేను ఛేదించగలను, నేను గోల్ను రీచ్ అవ్వగలను, తప్పకుండా నేను జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యాన్ని సాధించగలను అనే పట్టుదలతోటి నీ మనసులో పాజిటివ్ థింకింగ్ ఉంటే నువ్వు ఎగ్జామ్లో అనుకున్నటువంటి గ్రేడ్ కంటే ఎక్కువ గ్రేడు నీకు వస్తుంది. ఒకవేళ రాకపోతే ఏం చేయాలి? ఈ కథ అద్భుతం. జీవితంలో నేను ఎన్నెన్నో కథలు చెప్తూ ఉంటాను. ఈ కథను మీరు ఒక్కసారి మైండ్లో ఫీడ్ చేసుకోండి. సో దాన్ని ఫాలో అవ్వండి. జీవితంలో మీరు గొప్ప గొప్ప వ్యక్తులు కావడం కొరకు ఈ స్టోరీ మీకు ఒక చిన్న ఔషధంలాగా పనిచేస్తుంది. యదా కందుక పాతేనోత్ప తాత్తర్య పతన్నపి తదాద నారేహ పతతి మృత్పిండ పతనం యదాహ. 2 కప్పలు ఇలా ఎగురుతూ 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 వచ్చి సగము పెరుగున్నటువంటి కుండలో పడిపోతాయి. సో వాటి తక్షణ కర్తవ్యం ఏంటి? పైకి ఎగరడము, ప్రాణాలతోటి బయట పడడం. 2 కప్పలు ఇలా ఎగురుతున్నాయి, ఇలా ఎగురుతున్నాయి, ఇలా ఎగురుతున్నాయి, ఇలా ఎగురుతున్నాయి. సో ఆ కుండ యొక్క ఆ మూతి వద్దకు మాత్రమే కప్పలు ఎగిరి మళ్ళీ పెరుగులోనే పడిపోతున్నాయి. సో ఒక ఆత్మవిశ్వాసం లేనటువంటి కప్ప, ఒక ధైర్యం లేనటువంటి కప్ప, ఒక ఆత్మ న్యూనతకు గురైనటువంటి కప్ప, మిత్రమా మనం ఎంతసేపు ఎగిరినా మనం బయటపడే అవకాశాలు లేవు, కాబట్టి నేను ఇక ఎగరలేను అని చెప్పి టాటా బాయ్ బాయ్ అని చెప్పి ఆ కప్ప మునిగిపోతూ ఉంటుంది. ఈ 2 కప్పలు ఎగరడానికి ఇంకా సమయం ఉంది, ఇంకా శక్తి ఉంది. కానీ ఆ కప్పకు ఆత్మవిశ్వాసం లేదు, ఆత్మ న్యూనతకు గురైంది. నేను ఇక ఎగరలేను, నేను బయట పడలేను, నా వల్ల కాదు అని నెగిటివ్ థింకింగ్ చేసింది. కాబట్టి ఆ కప్ప మునిగిపోయింది. ఇంకొక కప్ప ఆత్మవిశ్వాసం ఉంది, చివరి వరకు పోరాడే పటిమ ఉంది, ధైర్యం ఉంది, నమ్మకం ఉంది. ఆ కప్ప ఎగురుతూ ఉంది, ఎగురుతూ ఉంది, ఎగురుతూ ఉంది, ఎగురుతూ ఉంది. 5 నిమిషాలు ఎగరగానే ఆ పెరుగు చిలికి 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 కాస్త వెన్న తయారైంది. అంటే గట్టి ప్రదేశం తయారైంది. ఆ కప్ప గట్టి ప్రదేశం పైన అలా 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుని ఒక్కసారి ఆ గట్టి ప్రదేశాన్ని గట్టిగా కిందికి తన్నేసి జంపు చేసిందంటే ఆ కుండ యొక్క మూత పైన ఒక 10 సెంటీమీటర్స్ హైట్ వరకు ఎగిరి బయటపడి ప్రాణాలతోటి బయట పడింది. దీని యొక్క అంతరార్థం ఏంటంటే, జీవితంలో నీవు శక్తి ఉన్నంత వరకు కష్టపడుతూ ఉంటే దేవుడు నీకు ఒక ఆధారాన్ని చూపిస్తాడు. ఆ కప్పకు ఎండింగ్ వరకు దానికి పోరాడే పటిమ ఉంది కాబట్టి, పోరాడింది కాబట్టి ఆ పెరుగు చిలికి 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 కాస్త వెన్నలాగా ఆ స్ట్రాంగ్ దృఢమైనటువంటి ప్రదేశం ఏ విధంగానైతే తయారైందో
అదే మాదిరిగా నువ్వు కష్టపడ్డప్పుడు నీ జీవితంలో దేవుడు నీకు ఒక ఆధారం చూపిస్తాడు. ఒక ఆధారం చూపించినప్పుడు నువ్వు ఎగిరి బయటపడడం కొరకు నీకు అది ఒక బేస్, ఒక ఆధారం అన్నమాట. కాబట్టి జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్ని చదివారు, ఇన్ని ఫాలో అయ్యారు, ఏదో జరగరాంది జరిగిందనుకోండి, మీరు భయపడకండి, కుంగిపోకండి, ఆత్మవిశ్వాసంతో పదే 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 ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి చిన్నప్పుడు ఫెయిల్ అయ్యాడు, వ్యాపారంలో ఫెయిల్ అయ్యాడు, తను ప్రేమించినటువంటి అమ్మాయిలో ఆమె దగ్గర కూడా ఫెయిల్ అయ్యాడు, ఎంపీటీసీగా ఫెయిల్ అయ్యాడు, జడ్పీటీసీగా ఫెయిల్ అయ్యాడు, సర్పంచ్గా ఫెయిల్ అయ్యాడు, ఎమ్మెల్యేగా ఫెయిల్ అయ్యాడు, 26 సార్లు ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ ప్రెసిడెంట్ అయ్యాడు. హూ ఈజ్ దట్? అబ్రహాం లింకన్. అదే మాదిరిగా అక్కడ బల్బు వెలుగుతుంది, 1000 సార్లు ఫెయిల్ అయిన తర్వాత 1001సారి ఆ బల్బు కనుక్కున్నాడు థామస్ ఆల్వా ఎడిసన్. ఏరోప్లేన్ రైట్ బ్రదర్స్ ఫస్ట్ కనుక్కొనగానే అది లేవనే లేదు. రెండవసారి తుస్సుమని కింద పడింది, మూడవసారి కిలోమీటర్ పోయి కింద పడింది, నాలుగవసారి ఎగురనలేదు, ఐదవసారి ఒక 5 కిలోమీటర్లు పోయి కింద పడింది, ఆరవసారి ఎగురనలేదు, ఏడవసారి ఖండాలు దాటి వెళ్ళింది. అంటే 8వసారి రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుక్కున్నారు. కాబట్టి ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్ ఇంటు ద సక్సెస్. నేటి వైఫల్యమే రేపటి విజయానికి సోపానంగా భావించండి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ఒక్కవేళ జరగరాంది జరిగితే ఈ కప్పల స్టోరీని మీరు మీ బుర్రలో నిక్షిప్తం చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. జీవితంలో 100% మీరు సక్సెస్ అవుతారు. సో నేను చెప్పినటువంటి ఈ 10 విజయ రహస్యాలు 10th క్లాస్ విద్యార్థులు, ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫాలో అయ్యి మీరు జీవితంలో గొప్ప గొప్ప వ్యక్తులు అవుతారని భావిస్తూ, జీవితంలో మంచి సక్సెస్ అవుతారని భావిస్తూ నమస్తే, సెలవు.